ఇక సింహరాశి వారు, సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం, వీళ్ళంతా కూడా సింహరాశి కిందకి వస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గురువు జూన్ 2వ తేదీ నుండి వ్యయస్థానమందు రజితమూర్తిగా ఉన్నందువల్ల సౌభాగ్యకరము శుభ ఫలితాలే ఉంటాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 1, 4, 10. అందున కూడా ఆది, సోమ, బుధ, గురువారాలు కలిసి వచ్చినప్పుడు పనులు చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. వీళ్లకు ఉద్యోగస్తులకు చాలా బాగుంది. అలాగే వ్యాపార అభివృద్ధి ఉంది, ధనలాభం ఉంది. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. తర్వాత వ్యవసాయదారులకు చాలా కలిసి వచ్చే కాలం, లాభసాటిగా ఉంది. అసలు సహజంగానే ఈ సింహరాశి వారి యొక్క స్వభావం కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా కార్యసిద్ధి జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి జూన్ నెల చాలా బాగుంది. అలాగే ఇక వీళ్ళు సూర్యనారాయణ స్తోత్రాలు చేసుకోవటం మంచిది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది.